ప్రాకారము లేక పాడైన పురమెంతో తన మనస్సును అణచుకొనలేనివాడును అంతే. సామెతలు 25:28. ఒక పట్టణానికి ప్రాకారం ఎంత భద్రతను, సంరక్షణను ఇస్తుందో, మనస్సును అదుపులో పెట్టుకొని జీవించే వారి జీవితం అంత సురక్షితంగా, భద్రంగా ఉంటుంది. ప్రాకారం లేకపోతే పట్టణం మీదికి ఎవరైనా వచ్చి దాడి చేసి నశింపజేస్తారు. అదేవిధంగా మన మనసులోని ఆలోచనలను, కోరికలను అదుపులో లేకపోతే బ్రతుకు నశించిపోతుంది. మనస్సు అణుచుకోవడం అంటే దానికి హద్దులు నియమించడం. నోటిని, నాలుకను అదుపులో పెట్టుకోవాలి. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. మనస్సు కోరికలను అదుపులో ఉంచుకోవాలి. డంబము చూపక, అమితముగా గర్వించక, అన్ని విషయములలో అదుపు కలిగి ఉండాలి. అప్పుడే జీవితం సురక్షితంగా ఉంటుంది. మనము ఆత్మఫలమైన ఆశా నిగ్రహమును కలిగి దేవునికి మహిమకరంగా జీవించుదుముగాక. ఆమేన్.